ఫీబా శ్రోతలకు మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంతో మీ మధ్యకు రావడానికి అవకాశము బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మధ్యకాల వేళ స్పెషల్ డే సెప్టెంబర్ 21 ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ డేగా మతిమరుపుల వ్యాధి అనే ఈ రోజుని జరుపుతున్నారు. దీని కొరకు మనం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అనేక మంది శ్రోతలకు వీక్షకులకు ఈ కార్యక్రమం ద్వారా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంతో మీ మధ్యకు వస్తున్నాం. మేము అడిగిన వెంటనే మాకు ఫీబా ఇండియాకి సహకరించడానికి ఈ ప్రత్యేకమైన టాపిక్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న డాక్టర్ డి శిరీష MBBS MD సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రీ విభాగం ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నం డాక్టర్ శిరీష గారు మనతో ఉన్నారు. శిరీష గారిని మీకు పరిచయం చేసి ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠిగా కొన్ని ప్రశ్న జవాబులు ఈ అల్జీమర్స్ కొరకు అడగాలని ఆశపడుతూ మేడం గారికి సమయాన్ని అందజేస్తున్నాం. డాక్టర్ శిరీష గారికి ఫీబా ఇండియా తరఫున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ మీరు అల్జీమర్స్ డిసీజ్ గురించి ఏదైతే చేస్తున్నారో ప్రజల అవగాహన కోసము ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే 2023 గణాంకాల ప్రకారము మన దేశంలో 7.4% అంటే సుమారుగా 88 లక్షల మంది ఈ అల్జీమర్స్ డిసీజ్ అనే వ్యాధి నుంచి సఫర్ అవుతున్నారు. అదే మనం ఈ లెక్కల చొప్పున 2036లోకి సుమారు 1,69,00,000 మంది ఈ వ్యాధితో ఈ సమస్యతో సఫర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ సమస్య గురించి ప్రజల అవగాహన పెంచడానికి ఫీబా ఇండియా వాళ్ళు చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం నా తరపు నుంచి అండ్ మా హాస్పిటల్ తరపు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారిని ప్రశ్న జవాబులుగా ఈ మధ్యాహ్న వేళ ఈ స్పెషల్ లైవ్ స్ట్రీమింగ్ ఫీబా ఇండియా తెలుగు లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. డాక్టర్ గారు మిమ్మల్ని ప్రశ్న జవాబులుగా కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి చూస్తున్న వీక్షకులకు శ్రోతలకు వినిపించాలని ఆశపడుతున్నాం. ఎప్పటి నుంచి ఈ అల్జీమర్స్ డేని జరుపుకుంటున్నారు లేదా ఆచరిస్తున్నారు? దీని కొరకు మాకు వివరణ ఇవ్వగలరు? ఈ వరల్డ్ అల్జీమర్స్ డే అనేది 1994 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 21వ తారీఖు జరపడం జరుగుతుందండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ డిసీజ్ గురించి ప్రజల అవగాహన పెంచడం కోసమని, అలాగే ఈ డిసీజ్ అంటే ఈ వ్యాధిని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి లక్షణాలను బట్టి ఆ వ్యాధిని త్వరగా ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు, తద్వారా ట్రీట్మెంట్ వల్ల ఆ ట్రీట్మెంట్ తొందరగా ఇప్పించడం వల్ల ప్రజలలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనం బ్రతికే కాలం అనేది ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, సఫరింగ్ అనేది ఎలా తగ్గించవచ్చు అనే దాన్ని బట్టి ఈ గోల్స్తో ఈ ప్రపంచ అల్జీమర్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మరొక ప్రశ్న డాక్టర్ గారు, అల్జీమర్స్ లేదా మతిమరుపు వ్యాధిని ఎలా గుర్తించవచ్చు? ఒక పేషెంట్లో కానీ వ్యక్తుల్లో ఏ విధంగా గుర్తించవచ్చు? సో ఈ అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు వచ్చేసరికి ఎక్కువగా మతిమరుపు అండి. మతిమరుపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దూరపు చుట్టాల వల్ల నేమ్స్ గుర్తుండకపోవడం, వాళ్ళ పేర్లు గుర్తుండకపోవడం, క్రమేపీ కొంచెం సివియర్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, వాళ్ళ ఫేస్ చూసినా కానీ వెంటనే గుర్తు రాకపోవడము, ఎక్కడ వస్తువులు పెట్టామో గుర్తుండకపోవడము, ఎక్కడైనా తప్పిపోవడం అంటే ఇంటికి వెళ్ళే దారులు, మనం రొటీన్గా వెళ్ళే దారులు కూడా మర్చిపోవడము, నిన్న ఏం చేసాము మొన్న ఏం చేసాము అనేది రీసెంట్ మెమరీ అనేది మతిమరుపు అనేది రీసెంట్ మెమరీలో ఎఫెక్ట్ అవ్వడము, అలాగే మనీ క్యాలిక్యులేషన్స్ డబ్బులు లెక్కలు బయట ఎప్పుడైనా రొటీన్గా చేసే లెక్కలు ఇవన్నిట్లో కొంచెం డిఫికల్టీ అనిపించడము, ఇవన్నీ మెమరీ తాలూకా లక్షణాలండి. అలాగే ఈ మెమరీ తాలూకా కాకుండా వేరే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా చూడొచ్చు వీళ్ళలో. ఎక్కువగా కోపం కానీ, చిరాకు కానీ, ఆవేశం కానీ, లేకపోతే ఎక్కువగా కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అంటే సైకోసిస్, ఫర్ ఎగ్జాంపుల్ డెల్యూషన్స్ అంటారు, అంటే భ్రమలు, ఎవరు ఏమీ మాట్లాడకపోయినా కానీ వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అనిపించడము, ఎవరు ఏదో చేస్తున్నారు అనుకోవడము, కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది ఒక్కళ్ళే ఉన్నా కానీ ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపించడము, ఇట్లాంటివన్నీ సివియర్ స్టేజెస్ చూస్తూ ఉంటామండి. చివరికి ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్లో వాళ్ళ గురించి సెల్ఫ్ కేర్ వాళ్ళే తీసుకోలేకపోవడం, అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినలేకపోవడము, బట్టల్లోనే పాస్ కానీ వాష్రూమ్ కానీ ఇవన్నీ చేసుకోవడం సివియర్ కేసెస్లో. సో వాళ్ళు కంప్లీట్గా డిపెండెంట్ అయిపోయే స్టేజ్ వరకు వెళ్తూ ఉంటుంది ఈ డిసీజ్, ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.
మరొక ప్రశ్న డాక్టర్ గారు, ఇది ఏ వయసు వారికి ఈ వ్యాధి అనేది వస్తుంది, లేదంటే ఎవరెవరు దీనికి ఈ అతీతం కాకుండా ఎవరెవరు ఉన్నారు, ఇది కూడా మీరు మాకు తెలియజేయగలరు? ఈ వ్యాధి అనేది ఎక్కువగా 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూస్తూ ఉంటామండి. సో మ్యాక్సిమం, కానీ కొంతమందిలో చాలా తక్కువ మంది, అంటే 1000లో ఒకరికి 65 ఏళ్ళ కన్నా ముందే 50 ఏళ్ళలో కూడా చూడొచ్చు, 50-60 ఏళ్ళలో కూడా చూసే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది స్త్రీలలో ఎక్కువ వస్తుందండి, రెండింతలు ఎక్కువగా వస్తుంది స్త్రీలలో మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జెనెటిక్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మనకి ఎడ్యుకేషన్ లెవెల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళ కన్నా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఈ వ్యాధి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలాగే సిటీస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ వ్యాధిని. ఓకే మేడం, ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, ఈ అల్జీమర్స్ వ్యాధిని గల కారణాలు ఏమై ఉండొచ్చు, లక్షణాలు మీరు మాకు తెలియజేయగలరు? దీనికి కారణాలు ఏదైతే ఉందంటే అండి, ఎమైలాయిడ్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఏమవుతుందంటే మన బ్రెయిన్లో, మెదడులో ఉన్న న్యూరాన్స్లో దాని మీద డిపాజిట్ అయ్యే ఎమైలాయిడ్ ప్రోటీన్, దాని ద్వారా న్యూరాన్స్ అన్ని ష్రింక్ అవడం వల్ల దాన్ని బట్టి మెమరీ డిఫికల్టీస్ కానీ, ఈ తర్వాత మనం వచ్చే సిమ్టమ్స్ ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే మేడం, ఇంకొక ప్రశ్న, ఇది ఎంతకాలం ఉంటుంది, వచ్చిన తర్వాత దీని కొరకు కూడా మీరు మాకు తెలియజేయగలరు? సో ఇది మనకి ప్రోగ్రెసివ్ న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అంటారండి. అంటే ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే మనకి అది ప్రోగ్రెసివ్గా, స్లోగా కానీ ఫాస్ట్గా కానీ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగా ప్రోగ్రెస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఈ వ్యాధిని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ వ్యక్తి సుమారుగా ఒక యావరేజ్లీ 3 నుంచి 11 సంవత్సరాల వరకు బ్రతికే అవకాశం ఉంటుందండి. కొంతమందిలో కానీ 20 ఏళ్ళు పైబడి బతికే వాళ్ళు ఉన్నారు. కానీ దీని యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే మేడం, మరొక ప్రశ్న, ఈ అల్జీమర్స్ వ్యాధికి వివిధ దశలు ఉన్నాయని నేను విన్నాను, అవి మా శ్రోతలకు, వీక్షకులకు మీరు తెలియజేయగలరు? అవునండి, ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్రీ క్లినికల్ స్టేజ్ అంటారు. అంటే మన బ్రెయిన్లో జరిగే మార్పులు కొన్ని ఏళ్లకు ముందే స్టార్ట్ అవుతాయండి. మనకి సిమ్టమ్స్ కనిపించే కన్నా కొన్ని ఏళ్ల ముందే మన బ్రెయిన్లో ఈ ఎమైలాయిడ్ ప్రోటీన్ ఏదైతే చెప్తున్నాను నేను, ఈ చేంజెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అవి మనం గుర్తించలేము కూడా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి మైల్డ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మైల్డ్ ఆర్ ఎర్లీ స్టేజ్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే స్లైట్గా గుర్తుపట్టకపోవడము, పేర్లు మర్చిపోవడము, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీస్ ఉంటాయి కొంతమందిలో. ఎలా అంటే ఈ పెన్ బదులు రాసేది ఇవ్వు అని అనడం, లైక్ ఆ వర్డ్ని గుర్తుపట్టడంలో డిఫికల్టీ రావడం, కొంచెం కన్ఫ్యూజ్ అనిపించడము, చిన్న లక్షణాలు అలా కనిపిస్తూ ఉంటాయండి. ఆ తర్వాత మోడరేట్ సిమ్టమ్స్, మోడరేట్ ఆర్ మిడిల్ స్టేజ్ అంటారు. అంటే దీంట్లో ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఇంకొంచెం ప్రామినెంట్గా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ అనేది ఈవినింగ్ టైంలో ఎక్కువ అవడము, దారులు మర్చిపోవడం కానీ, పేర్లు గుర్తుండకపోవడము, ఎక్కడ ఏ వస్తువు పెట్టానో గుర్తుండకపోవడము, క్యాలిక్యులేషన్స్లో డిఫికల్టీ అనిపించడము, ఫేజెస్ గుర్తుండకపోవడం, ఇవన్నీ. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి సివియర్ స్టేజ్ వచ్చేసరికి దాంట్లో వాళ్ళు కేర్ చేసుకోలేరు. తినిపించడంలో కూడా మనం తినడంలో కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అలాగే వాళ్ళకి ఏదో ఒకటి పిచ్చిగా మాట్లాడుకోవడం కానీ, కొన్ని స్టేజెస్లో సైకోసిస్ లక్షణాలు కానీ, లేకపోతే అలా బట్టల్లోనే ఇన్కాంటినెన్స్ అంటారు, పాస్ కానీ లెఫ్ట్ స్టూల్స్ కానీ ఇలా పాస్ చేయడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి స్టేజెస్. ఓకే మేడం గారు, ఇంకొక ప్రశ్న, ఈ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది, ఆ పేషెంట్లో కానీ వ్యక్తుల్లో ఎలా జరుగుతుంది, మీరు మాకు తెలియజేయగలరు? ఈ ఆల్జీమర్స్ డిసీజ్ అనేది కరెక్ట్గా కనిపెట్టడానికి ఒక టెస్ట్ అంటూ లేదండి. కానీ మనం బ్రెయిన్ స్కాన్స్ అంటే సిటీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, ఈ స్కాన్స్ ద్వారా మనకి ఆ న్యూరోనల్ స్ట్రింకేజ్ ఏదైతే ఉందో దాన్ని చూడవచ్చు. అలాగే ఈ డిమెన్షియాకి వేరే కారణాలు అంటే ఏదైనా ట్యూమర్స్ కానీ వేరే ఏదైనా కారణాలు రూల్ అవుట్ చేయడం కోసం ఈ స్కాన్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ మెయిన్గా మనం డయాగ్నోసిస్ చేయాలి అంటే మెయిన్గా మనం తీసుకునే మెడికల్ హిస్టరీ, లైక్ హిస్టరీ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, దాని వ్యాధి లక్షణాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అని డాక్టర్ అడిగి తెలుసుకునే హిస్టరీని బట్టి మెయిన్ డయాగ్నోసిస్ ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు న్యూరో సైకలాజికల్ టెస్టింగ్ అని అంటారండి. లైక్ వాళ్ళ మెమరీ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని టెస్ట్ చేసి దాన్ని బట్టి ఒక రోగ నిర్ధారణ జరుగుతుందండి. ఓకే మేడం. డాక్టర్ గారు, ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు,
ఈ జ్ఞాపక శక్తిని గుర్తించుకోవడానికి ఆహార పద్ధతులు ఉన్నాయంటారా? ఉంటే ఏ ఏ ఆహార పద్ధతులు వాడవలసి ఉంటుంది? ఇది మా శ్రోతలకు తెలియజేయగలరు. మనకి జనరల్గా ఈ వ్యాధి గురించి అని కాదు, జనరల్గా మనకి డిమెన్షియా అంటే మతిమరుపు అవాయిడ్ చేయడానికి అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండే ఫుడ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ కానీ, లేకపోతే గ్రేప్స్ కానీ, అవకాడోస్ కానీ, లేకపోతే సీ ఫుడ్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లైక్ సీ ఫిష్ అలాంటివి, ఆర్ వాల్నట్స్, లేకపోతే ఆలివ్ ఆయిల్ దాంట్లో ఏముంటుంది మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వీటిని వాడడం వల్ల కొంతవరకు మనకి ఆ న్యూరో డిజనరేషన్ని మనం అరికట్టగలమండి. ఓకే, ఇంకొకటి డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా దీనికి వ్యాయామం కూడా చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. వ్యాయామం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని మారాలి, దాని తర్వాత ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. మన బ్రెయిన్ ఏంటంటే మన క్యాలిక్యులేషన్స్ కానీ, మన బ్రెయిన్ ఎంత ఎక్కువ వాడడం, లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం, వీటన్నిటి ద్వారా కూడా మన బ్రెయిన్ అరుగుదల అనేది తక్కువ ఫాస్ట్గా అవ్వకుండా ఉంటుందండి. ఓకే మేడం, ఇంకొక విషయం మేడం, ఈ అల్జీమర్స్ డే సందర్భంగా గడిచిన సంవత్సరాలు ఏవైనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా గవర్నమెంట్ లెవెల్లో కానీ, లేదంటే మన హాస్పిటల్ లెవెల్లో జరిగిన విషయాలు, విశేషతలు, అదేవిధంగా గవర్నమెంట్ ఏ విధంగా ఈ అల్జీమర్స్కి వ్యాధికి గురైన వ్యక్తులకి సహకరిస్తుంది, ఈ విషయాలు మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు. మన గవర్నమెంట్ ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, అలాగే గవర్నమెంట్ వారి తరపు నుండి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా డిమెన్షియాస్ గురించి పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే వీళ్ళ కోసం అని జీరియాట్రిక్ డిపార్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడము, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో కూడాను జీరియాట్రిక్ క్లినిక్స్ వారానికి ఒక 2 సార్లు స్టార్ట్ చేయడము, అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే బీపీ, షుగర్ ఇలాంటి డిమెన్షియాస్ని కూడా ఈ వ్యాధులని ఎర్లీగా ఐడెంటిఫై చేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అలాగే డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇలాంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మన నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి, డిమెన్షియా హెల్ప్ లైన్ నెంబర్. దాని ద్వారా ఏంటంటే మన పేషెంట్స్ కానీ, లేకపోతే పేషెంట్ యొక్క కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, దానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి డౌట్ ఉన్నా ఆ హెల్ప్ లైన్కి కాల్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ మన హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం తరపు నుంచి మేము ఇక్కడ రెగ్యులర్గా జీరియాట్రిక్ క్లినిక్స్ అనేది రన్ చేయడం జరుగుతుందండి. ఇట్లాగా జీరియాట్రిక్ క్లినిక్లో మన డిమెన్షియా పేషెంట్స్ గురించి, ఆల్జీమర్స్ డిసీజ్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. డీటెయిల్స్ అనేవి. ఓకే మేడం, ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, ఈ అల్జీమర్స్కి లేదా మతిమరుపుకి సంబంధించిన వ్యాధికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఆ శ్రోతలకి మీరు తెలియజేయగలరు. సో ట్రీట్మెంట్ వచ్చేసరికి దీనికి క్యూర్ అయితే లేదండి, కానీ మెడిసిన్స్ ద్వారా దీని సిమ్టమ్స్ అనేవి తగ్గించవచ్చు. దీని ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎస్టైల్ కోలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయండి. ఇవి మనకి మైల్డ్ టు మోడరేట్ సివియరిటీ ఉన్న వాళ్ళలో వాడొచ్చండి. సో అలాగే మెమాంటిన్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, దాన్ని సివియర్ ఆర్ మోడరేట్ టు సివియర్ ఉన్న పేషెంట్స్లో వాడచ్చు. అలాగే కొన్ని పేషెంట్స్లో మనం చెప్పాం కదా, కొంతమందికి మూడ్ సిమ్టమ్స్ ఉంటాయి, బాధ, యాంగ్జైటీ, టెన్షన్, ఇవన్నీ. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనకి యాంటీ డిప్రెసెంట్స్ అనే టాబ్లెట్స్ అన్ని వాడడం జరుగుతుందండి. అలాగే కొంతమందికి అనుమానాలు, భ్రాంతులు, అపోహలు, ఎవరు మాట్లాడినట్టు అనిపించిన ఇవన్నీ ఉంటాయి, వీటికి మనం యాంటీసైకోటిక్స్ అనే టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది. ఓకే, ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా, లేదంటే ఇది ఎవరైనా వాడచ్చా, ఏ వయసు వాళ్ళకైనా ఒకే రకమైన ఆ ట్రీట్మెంట్ ఉంటుందా? లేదండి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మైల్డ్, మినిమల్, లైక్ ఏదో కొంచెం వికారంగా అనిపించడం, అది కూడా యూజువల్లీ షార్ట్ లాస్టింగ్, వాడిన 1 వారం 2 వారాలు అనిపిస్తుంది, అది కూడా చాలా మందిలో ఉండకపోవచ్చు. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, కానీ ఏ టాబ్లెట్ ఎవరికి వాడాలనేది డాక్టర్ పర్యవేక్షణలో, అంటే వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అని డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ పేషెంట్ యొక్క మెడికల్ కండిషన్ ఆధారంగా టాబ్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే మందుల ద్వారానే కాకుండా మనకి వేరేవి కూడా ఉంటాయండి, లైక్ కాగ్నిటివ్ థెరపీస్, లైక్ మెమరీ అనేది ఇంప్రూవింగ్. అలా ఎలా అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయడము,
దాని ద్వారాగా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ లేకపోతే మెమరీ ఇంప్రూవ్ అయ్యేలా గ్రూప్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారాగా ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్ ఈవెంట్స్ని ఫొటోస్లో చూపించడము, రెగ్యులర్గా వాళ్ళకి నేమ్స్ గుర్తు చేయడము, ఫొటోస్ చూపించడము, ఇలా వాళ్ళ ఫేవరెట్ లైఫ్ ఈవెంట్స్ కానీ వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్ వాళ్ళ హాబీస్ అవన్నీ రొటీన్గా ఫ్రీక్వెంట్గా గుర్తు చేస్తూ ఉంటారు. ఇవాళ డేట్ ఇది, టైం ఇది, ప్లేస్ ఇది అవన్నీ చూపిస్తూ ఉండడం వల్ల సో అవన్నీ తొందరగా మర్చిపోకుండా ఉంటారు. అవును డాక్టర్ గారు, మీరు చెప్పినట్లుగా ప్రస్తుత దినాల్లో ఒక ఏజ్ పర్సన్ అంటే 65 years దాటిన వాళ్ళు మన రిలేటివ్ అయినా మన దగ్గరికి వెళ్ళి వాళ్ళు పలకరిస్తే ఎవరా అని చూసే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మనని రికగ్నైజ్ చేయడానికి ఒక 5 to 6 minutes కూడా టైం తీసుకుంటారు. మనం పేరు చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు మానవ సంబంధాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధపడే స్థితిలో ఉంటాం. అయితే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం దీనికి ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్తున్నారు. రెండవది, దీనికి మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. పాత విషయాలు జ్ఞాపకం చేస్తూ ఫొటోస్ అవ్వచ్చు, జరిగిన విషయాలు వాళ్ళకి పరిచయం చేస్తూ వారి మెమరీని మళ్ళీ రీకలెక్ట్ చేయాలి అని డాక్టర్ గారు చెప్తున్నారు. ప్రియమైన శ్రోతలారా, ఆలోచన చేద్దాం. మనకి తెలిసిన మన ఇంట్లో పెద్దవారు, మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, లేదంటే ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో ఉన్నవారు, లేదంటే మనం బయటికి కనిపిస్తున్న వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరైనా ఈ మతిమరుపుకి అనే వ్యాధికి గురవుతున్న పరిస్థితులు మనకు తెలుసు. కాబట్టి వారితో సంతోషంగా మాట్లాడదాం. వారిని మళ్ళీ సంతోషకరంగా వారి జీవితం ఉండడానికి పాత విషయాలు జ్ఞాపకం చేసేలాగా ఉండాలని, అవసరమైతే దానికి వైద్యపరంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. మరొక ప్రశ్నతో ఈ చర్చాగోష్ఠిని ఈ అల్జీమర్స్ డే సందర్భంగా నేను డాక్టర్ గారికి అడగాలని ఆశపడుతున్నాను. డాక్టర్ గారు మాకు తెలియజేయండి, మా శ్రోతలకు, లేదంటే అల్జీమర్స్ ఈ వ్యాధికి గురి అవ్వకుండా ఉండవలసిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాకు అల్జీమర్స్ రాదండి అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అది ఒక ఏజ్ బట్టి వస్తుంది, వంశపార్యంగా వస్తుంది, లేదంటే వాళ్ళకు ఉండే డిసీజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తుంది అని చరిత్ర చెబుతుంది, వైద్య చరిత్ర. నేను అంటాను, ఇది రాకుండా ఏదైనా కార్యక్రమాలు, క్రియలు, యాక్షన్స్ చేయవలసిన పని అవసరం ఉందా అన్నది మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు. ఈ అల్జీమర్స్ డిసీజ్ అనేది ఎవరిలో వస్తుంది అనేది ఎవరు చెప్పలేరండి. కానీ దానికి రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫీమేల్స్లో ఎక్కువ రావడం కానీ, తక్కువ చదువున్న వాళ్ళు ఎక్కువ రావడం కానీ, ఇలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి పిల్లల్లో కానీ వాళ్ళలో ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి రాకుండా చేయాలంటే మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, హెల్తీ ఫుడ్ లైక్ ఇందాక అనుకున్నట్టు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్స్, లేకపోతే సీ ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఆ న్యూరాన్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండాను ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనం మెడికల్ మార్బిడిటీస్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అలా కంట్రోల్లో ఉంచుకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇవి కంట్రోల్లో లేకపోతే మన బ్రెయిన్ డీజనరేషన్ ఇవన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగడం, మందు తాగడం వల్ల కూడాను ఈ అలవాట్లు, ఇవన్నిటిని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకుంటే సో ఈ వ్యాధి అనేది రావడం అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఏదైనా ఈ అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండాలి అనుకుంటే మేడం గారు చెప్పిన ప్రకారం ఆ ఫుడ్ మనం తీసుకోవడం, హెల్తీగా ఉండడం, అలాగే సంతోషకరంగా ఉండడం అనేది మనం చేయాలి. తర్వాత మద్యపానం అవ్వచ్చు, ధూమపానం అవ్వచ్చు, సీ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది. మేడం గారు చెప్పిన ప్రకారం ధూమపానం చేసినా లేదంటే మద్యం తాగినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా బ్రెయిన్ మీద పడుతుంది అన్నది డాక్టర్ గారు తెలియజేశారు. చివరిగా ఒక ప్రశ్న డాక్టర్ గారిని అడిగి నేను ముగించాలని ఆశపడతాను. డాక్టర్ గారు మాకు తెలియజేయండి, ఈ విధంగా మా శ్రోతలకు లేక వీక్షకులకు ఈ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎలా సంరక్షించుకోవాలి, లేదంటే ఎలా కాపాడుకోవాలి అన్నది మీ ఆలోచనలో మా శ్రోతలకు మీరు పంచుకోగలరు.
సో ఫస్ట్ అనేది మనకి వ్యాధి వచ్చి ఎవరిలో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలండి. జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము, వయసు అయిపోయింది కదా, మతిమరుపు వచ్చేస్తుంది, మనం దీన్ని ఏం చేయలేమనే ఉద్దేశంలో ఉంటాం. కానీ అలా కాకుండా మనం ఎర్లీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేది, అయితే సైకియాట్రిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ మనిషికి మతిమరుపు దేనివల్ల వస్తుంది, ఒకవేళ దానికైనా ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉందా, కొన్ని అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లైక్ B12 ఇలాంటి B1 ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వాటి వల్ల కూడా మతిమరుపు వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల కూడా మతిమరుపు వస్తుంది. కానీ ఇవన్నీ రివర్సిబుల్ కాసెస్, అంటే ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదో వయసు అయిపోతుంది కదా, మతిమరుపు వచ్చేసింది, మనం ఏమి చేయలేము అనుకోకుండా వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే మతిమరుపు ఉందో వాళ్ళకి ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అని కనుక్కొని రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్స్ చేయించుకుంటూ వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తూ, అలాగే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కంట్రోల్లో ఉంచుకునేలా ఉండి, తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి అన్ని గుర్తు చేస్తూ ఉండి, అలా చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఈ మధ్య కనవేళ ఈ అల్జీమర్స్ వ్యాధి కొరకు, మతిమరుపు సంబంధించిన వ్యాధి కొరకు మనతో పాటు డాక్టర్ గారు ఈ ఫీబా ఇండియా లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానికి రావడానికి అవకాశం కలిగింది. డాక్టర్ డి శిరీష MBBS MD సైకియాట్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజీ విభాగం, సైకియాట్రిక్ విభాగం, ఆంధ్ర వైద్య కళాశాల తరపున మీ మధ్యకి డాక్టర్ గారు రావడానికి అవకాశం కలిగింది. డాక్టర్ అమ్మ గారికి ఫీబా ఇండియా తరపున మరొక మారు మన నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రోతలారా, మరొకలాంటి ఇలాంటి అనేక స్పెషల్ ప్రోగ్రాంతో మీ మధ్యకు రావడానికి అవకాశం కలుగుతుంది. ఇంకను మీరు మాతో పాటు ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాలు గతంలో జరిగినవి రాబోతున్నవి చూడాలని ఆశపడితే www.fibaonline.org అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఫోన్ కానీ వాట్సాప్ కానీ మీరు చేసి ఇలాంటివి ఇంకనూ కావాలి అని ఆశపడితే మాకు సలహాలు ఇవ్వడానికి, సూచనలు తెలియజేయడానికి మా ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. +91 94 80 58 5039 ఈ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇంకనూ అనేకమైన ప్రోగ్రాంతో మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నాం. ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో మాతో పాటు సహకరించిన డాక్టర్ అమ్మ గారికి, డి శిరీష గారికి మా నిండు కృతజ్ఞత తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్, ఫీబా ఇండియా. డాక్టర్ అమ్మ గారికి మా నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.